కుటుంబం. అలాగే వేదంలో చెప్తారు సంగచ్చత్వం సంవదత్వం, కలిసి నడుద్దాం, కలిసి చర్చిద్దాం, ఇది మనకు నేర్పారు. అలాగే కోవిడ్ లో వ్యాక్సిన్ వేసుకున్నారు చాలా మంది. ఆ వ్యాక్సిన్ డబ్బా మీద ఉండేది ఏమైనా ఉండేది సర్వే సంతు నిరామయ, ఎవరికి కూడా అనారోగ్యం ఉండకూడదు, అందరూ ప్రశాంతంగా ఉండాలి, ఆరాంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఇది మన కోరిక, ఇది మన విశ్వశ్రేష్ఠు కోరేటువంటి ప్రేయర్ మంది. అంతేగాని వాడిలాగా నెత్తిన గొడ్డేసుకుని ప్రభువా గడ్డ పగిలిపోను, సిగ్గులే. నిజం చెప్పండి, కొంచెం ఎవరికైనా బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఎవడైనా గొర్రె అవుతాడా, క్రైస్తవుడు అవుతాడా, బుర్ర ఉన్నాడు ఎవడైనా? గాడ్ అంత ఎదవండి, అంత లిమిటెడ్ పిలవనా? వాడిని 2 అక్షరాలతోనే పిలవాలా, 3 అక్షరాలతోనే పిలవాలా? అంత బుద్ధి లేనాడు. నిజంగా వాళ్ళ దేవుడు అంత కరుణామయుడైతే ప్రపంచం అందరినీ మార్చాలి అనుకుంటున్నాడు కదా. కానీ వాళ్ళ దేవుడిని ఎక్కడ, ఏ ఊళ్ళో జరిగింది? ఏ ఊళ్ళో? ఇప్పుడు మన కామెంట్ లో వస్తుండదా, ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో, ఇప్పుడు నీకు చెక్కేస్తారు అంటారా? అలా అతనికి చెక్కేసి ఎన్నెళ్ళు 2000 సంవత్సరాలు అయింది. ఎన్ని మేకులు? 4 మేకులు, 2 చెక్కలు, 2 చెక్కల మీద 4 వైపులా 3 మేకులు వేసి కొట్టారు. 2 కాళ్ళ కొట్టి 2 చేతులకి అటు ఒకటి ఇటు ఒకటి. ఈ 3 మేకులు 2 చెక్కలు అతనికి కొట్టిన వాళ్ళు ఎవరు? అతను ఏ దేశంలో పుట్టారో ఆ దేశం వాళ్ళే కదా. ఇప్పుడు వాళ్ళని మార్చితే బాగుంటుంది కదా నాన్న, మనకెందుకు నాన్న దరిద్రం, అవునా కదా? వాళ్ళు ఏమంటారు తెలుసా? తోలు తీసేస్తాను నా కొడకలారా ఇక్కడికి వచ్చా అంటారు. ఎక్కడా? వాడు ఎక్కడ పుట్టాడో అక్కడే, వాడికి విలువే నో విలువ. అసలు వాడికే విలువ లేనిది వాడికే విలువ వేసింది, మాకెందుకది? ఇది ఎలాగంటే ఏదో సినిమాలో బ్రహ్మానందం నిన్న మిగిలిపోయిన సజ్జనం ఉందిగా, అది పెట్టి ఆ టైపు. వాడి సజ్జనం మాకెందుకండి? మాకు వేడివేడిగా రోటీ ఉంది, మాకు వేడివేడిగా చావల్ ఉంది, మాకు వేడివేడిగా దాల్ ఉంది, మాకు వేడివేడిగా అన్ని ఉన్నాయి. మా చెప్పన్న బో 56 రకాలు. మా కృష్ణ ప్రసాదం ఉంది, శివుడి ప్రసాదం ఉంది, అమ్మవారి ప్రసాదం ఉంది. అసలు ఆ దరిద్రం పాసిపోయింది మాకెందుకు? ఆ మాటకు వస్తే, మీరు ఎప్పుడైనా ఎయిర్పోర్ట్ లో వాష్రూమ్కి వెళ్తే అక్కడ మగ్గు ఉండదు, బకెట్ ఉండదు, కాగితాలే, చాలా కష్టపడి స్నానం చేయాల్సి వస్తుంది. నేను అలా థాయిలాండ్ లో దిగి మెల్బోర్న్ వెళ్ళాలి. అదే రోజు వినాయక చవితి. చాలా కష్టపడి వాళ్ళ పుస్తకంలో పేపర్ వాడి మొత్తానికి స్నానం ఏదో పూర్తి చేసి అక్కడుండే విష్ణుమూర్తి దండం పెట్టి నేను చూసా. కొంతమందికి అర్థమైపోయింది ఆ పేపర్ ఏంటో, పలసగా ఉంటుంది కదా. అలా అందుకే ఎప్పుడైనా ఒక ఆవిడ చెప్పింది, ఆవిడ పేరు నాకు తెలియదు, ఒక సింగర్, నేను బాత్రూంలోనే చదువుతాను అంద బుక్. అందుకనే బాత్రూమ్ బుక్ అది బాత్రూమ్కే సూటబుల్ బుక్ కాబట్టి అది బాత్రూంలోనే. నేను గొర్రెకి జేమ్స్ మనవాడి పేరు, అతనికి చెప్పాను, నేను భగవద్గీత రోడ్డు మీద ఎక్కడైనా చదువుతా, నువ్వు బైబిల్ ఎక్కడైనా చదవగలిగితే ఛాలెంజ్ రా. ఎవడు రాడు, కేవలం మన తిట్టేసి కిటికీ దగ్గర ఉమ్మేసి వెళ్ళిపోతారు. కాబట్టి ప్రపంచం యొక్క మేలు కోరేది భారతదేశం మాత్రమే. ప్రపంచం బాగుండాలంటే భారత్ బాగుండాలి, భారత్ బాగుండాలంటే హిందువులు బాగుండాలి, హిందువులు బాగుండాలంటే దేవాలయాలు బాగుండాలి, దేవాలయాలు బాగుండాలంటే హిందువులు చదవాలి, భగవద్గీత చదవాలి, రామాయణం చదవాలి, మహాభారతం చదవాలి, భాగవతం వినాలి. ఇవేవి చేయకుండా ఎలా మీ పిల్లలు పెంచుతారు? ఇక్కడ ఎవరైనా ఒక తల్లి రామాయణంలో 20 పేర్లు చెప్పగలదా? ఓ స్టూడెంట్ అమ్మాయి ఉందా?
20 పేర్లు చెప్పగలిగే ఎనీ స్టూడెంట్ ఇస్తే 20 names from Ramayana. Any student, if not one mother, ఎవరైనా ఒక తల్లి 20 పేర్లు చెప్పగలిగే తల్లి ఉందా? రామాయణం నుంచి 20 పేర్లు. आपको समझे मैं क्या पूछता है? रामायण से 20 नाम बोलो. ఎవరు లేరా? తల్లి ఎవరైనా తల్లి ఉంటే బాగుంటుంది, లేదా ఒక స్టూడెంట్ ఉంటే బాగుంటుంది. తప్పకపోతే ఇంకెవరైనా పెద్దోళ్ళు అప్పుడు చూద్దాం. దారా అమ్మరా మైక్ ఇవ్వండి. మైక్ వచ్చినా సరే, ఇక్కడ మైక్ తీసుకున్నా సరే. యా జూవిష్ అందరూ గట్టిగా జై శ్రీరామ్, భారత్ మాతా కీ. డాక్టర్ జీ కా క్యా సందేశ్? హిందువు కా హిందూ దేశ్ అనాలి. ఇది హిందూ దేశమే. ఇక్కడ ఎవడు పుట్టినా హిందువే. ఎవడైనా అంగవైకల్యం పొంది వాడు వేరే మతం అనుకోవచ్చు, కానీ వాడు కూడా హిందువులకే పుట్టాడు. వెలిగింది కదా, వెలిగింది కదా అంగవైకల్యం అంటే. శరీరంలో అంగాన్ని కోసుకుని మేము అదేదో మతం అనుకుంటాడు. వాళ్ళ అమ్మ కూడా చీర కడుతుంది. అందుకే చెప్పండి అందరూ ఒక్కసారి, జేమ్స్ ఫాదరు జాక్సన్ చెప్పండి. జేమ్స్ ఫాదరు జాక్సన్, జాక్సన్ ఫాదర్ జిప్సన్, జిప్సన్ ఫాదర్ జైపాల్, జైపాల్ ఫాదర్ జైరామ్, గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే. ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశములన్నా. మీకు అన్నం పెడతారన్నా. సిగ్గు లేకపోతే గట్టిగా, ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశములన్నా. ఇది స్వర్గము కన్నా మిన్నా. వేష భాషలు, రూపురేఖలు, మత భేదాలెన్నున్నా మనమంతా ఒకటేనన్నా. మన గతమంతా ఒకటేనన్నా. ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశములన్నా. ఇది స్వర్గము కన్నా మిన్నా. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. ఈ సాంగ్ ఆల్రెడీ మీరు వినుంటారు, చూస్తుంటారు. గోపి మళ్ళీ లాస్ట్ లో ఇది వీడియో ప్లే చేయండి, వాళ్ళు చూస్తారు. ఇప్పుడు 20 పేర్లు చెప్తారు మీరు రామాయణం నుంచి. అవి హిందీ, తెలుగు 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 बोलो. रामायण से 20 नाम बोलो. माता जी आप काउंट करो माइक में. अम्मा जोर से बोलो, सामना जाओ. రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, తర్వాత కైకేయి, సుమిత్ర, కౌసల్య, కైకేయి, సుమిత్ర, తర్వాత వానర స్వామి, ఆంజనేయ స్వామి, సుగ్రీవుడు, వాలి, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, లవకుశులు, ఎవరైనా సరే సినిమాలో ఉన్నారంటే అందరూ అన్ని క్యారెక్టర్లు ఉండాల్సిందే. భీషణుడు, అంగదుడు, వాలి, జాంబవంతుడు. मम्मा हो गया 20 से ज्यादा हमको 20 मिला. अपना वंदना को वंदन है, अभिनंदन है. आओ भारत माता की. వందన తోపు, తీన స్నాప్, వేలే దుమ్ము లేపు, డోంట్ స్టాప్. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ. ఎరా రా తల్లి. రైట్. ఏం పేరు నీ పేరు? చైత్ర. మొన్న వచ్చావు. అప్పుడు లేటు, ఇప్పుడు గ్రేట్. నువ్వు రావడం మా ఫేట్, కానీ మేము వెళ్ళేస్తే నువ్వు దాటుతుంది డేట్. రైట్. ఇప్పుడు నుంచోండి, ఇద్దరు నుంచోండి. మీరు ఇక ఇస్తుంది కనపడదు. క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. మీరు ఎక్కడైనా భోజనం, ఆహారం తినే ముందు
ప్లేట్లో పట్టుకున్నాక మీరు తిందాం అని అనుకుని కలుపుకుంటూ ఉంటే ఎవరైనా "ఫు" అని ఊస్తే తింటారా? లేదు లేదు ఎందుకు తినవు? ఆయన ఉంచారు కాబట్టి, పుట్టిని అవమానించారు కాబట్టి. చెప్పండి, ఫుడ్ లో ఆహారంలో ఉమ్ము వేయొచ్చా? కాదు, ఎందుకు వేయకూడదు? ఎందుకంటే ఆయన వేస్ట్ అయిపోద్ది. కొంచెం ఉమ్మే కదరా, ఓ 2 grams పర్లేదా? కాదా? అన్నపూర్ణదేవిని అవమానించొద్దు. అసలు మీలో సరే చైత్ర బంగారు తల్లి అంత అసలు లేదు రోజు ఈ 5 days లో కలిసాం, మళ్ళీ ఆ రోజు రాలేదు కాబట్టి వెళ్ళి. సో మీలో నా ప్రశ్న తీసే ప్లీజ్, మీలో ఎంతమంది తినే ముందు నిజంగా దేవుణ్ణి తలుచుకుని తింటారు? ఒట్టుగా నిజాయితీ పనులు. ఎవరైతే చెయ్యట్లేదో నిజాయితీ పనులు వాళ్ళకి చెప్పలు కొట్టలేదు. మరి చేతిన వాళ్ళకి కాదు చప్పట్లు. మేము జంతువులే కాట్లే అన్నా చెప్పనా? ఇప్పుడే ఇంటికి వచ్చినా ఏముంది, రోటీ పెట్టింది, ఇంకా అదే నడుస్తుంటదన్న అను చెప్పు, ఇంతే. వాడికి అసలు రెస్పెక్టే లేదు, దాని మీద సోయి లేదు, దృష్టి లేదు, ఏందో తినేది. అసలు అన్నం తినే ముందు మనశ్శాంతిగా మనస్సు పెట్టి మంత్రం చెప్పి తినాలి. అలా మంత్రం చెప్పి తింటానే వాళ్ళు ఎవరు? థ్యాంక్ యూ. కొన్ని తగ్గుతాయి మరి, కానీ ఒక మంత్రం చాలా ఈజీ. ఒకసారి అందరు చెప్దామా? నమస్కారం మొదలు పెట్టండి. అన్నపూర్ణే సదా పూర్ణే. ఏమయ్యా పైన లైట్లు ఆరిపోయింది, పబ్లిక్ కళ్ళ మీద పడుతున్నాయి. ఆ పైన జనాల మీద లైట్లు వేయకండి, కంట్లో పడుతుంది. చెప్పండి, అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యం భిక్షా దేహి చ పార్వతీ. ఇది ఒకటి. లేదు అంటే బ్రహ్మార్పణం బ్రహ్మహవే బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఇలాగా ఇవేమి చెప్పలేమా? కనీసం కొన్ని నీళ్లు తీసుకుని కొన్ని నీళ్ళు చేతిలో వేసుకుని ఆ పదార్థాల మీద అందరూ చెప్పండి, శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు. అంతే. ఇది కూడా చేయకుండా ఓ గడ్డి గేది వేసినట్టుగా, ఓ కాకి చెత్త తిన్నట్టుగా అలా తినేస్తే నువ్వు ఎలా హిందూ అవుతావు? కేరళ స్టోరీ 1 సినిమా ఎంతమంది చూశారు? చాలా మంది చూశారు. గుర్తుందా? అందులో ఆదా శర్మ బంగారు తల్లి రోజు యూట్యూబ్ లో విష్ణు సహస్రనామం గురించి చెప్తూ ఉంటది, తెలుసా? వస్తూ ఉంటది. ఆ పెంపకం నిజ జీవితంలో బాగుంది, సినిమాలు బాగుండదు. అలా ఇద్దరు ఫ్రెండ్స్ తో ఉంటుంది కదా రూమ్ లో, ముస్లిం అమ్మాయి క్రిస్టియన్ అమ్మాయి. వాళ్ళిద్దరు ఏదో ప్రేయర్ చేసుకుని తింటారు. అవునా, మా అమ్మ నాకేం చెప్పలేదు, నేను అలాగే తినేస్తాను ఓ జంతువులాగా అని తినేస్తుంది. దాని బతుకు కూడా జంతువులాగే అయిపోతుంది. వాడికి మూడు వచ్చినప్పుడు ఏదో చేసేస్తూ ఉంటాడు, అది కడుపుతూ ఉన్నా సరే. ఆ సినిమా నిజమది కూడా, సినిమా కాదది. అలా కొన్ని లక్షల ఆడపిల్లల బతుకులు బండలు బారిపోయినాయి. వాళ్ళ ఆర్గాన్స్ అమ్మేశారు, వాళ్ళని అనుభవించడానికి అమ్మేశారు, వాళ్ళని ముక్కలు చేసేశారు. మన దాకా వచ్చినవి కేవలం ఢిల్లీలో శ్రద్ధ, బెంగళూరులో మహాలక్ష్మి, కానీ మన దాకా రానివి లక్షల్లో ఉన్నాయి. ఆడపిల్లలు అందుకే పెంచుతున్నారా?
ఓయో రూమ్ లో దొరికే ఆడపిల్లలు ఎవరు? ముస్లింల ఆడపిల్లలు ఎవరు దొరకరు. పబ్బుల్లో దొరికే ఆడపిల్లలు ఎవరు? ముస్లిం ఆడపిల్లలు ఎవరు దొరకరు. ఒక ఆడపిల్ల పబ్బుకి వెళ్ళి బట్టలు తక్కువ వేసుకుని ఎగురుతుందంటే ఆ లోపం పాపం ఎవరిదే? అమ్మదే నాందేనా? అందుకే మూడు నేర్పించకపోతే మూడు పాడైపోతుంది. అందరూ చెప్పండి, కట్టు, గట్టిగా కట్టు, బొట్టు, జుట్టు, అప్పుడే ఇట్టు లేదా పట్టు. అదవుతుందా? నేర్పించాలి. నేను ఇందాక కూర్చున్నాను, అమ్మ ఉపన్యాసం చెప్తున్నారు. ఒక పిల్ల అలా వెళ్ళింది, చూశాను. ఎలా ఉంది? బొట్టులెస్, బట్టలెస్, స్లీవ్లెస్, సిగ్గులెస్, బ్యాంగిల్లెస్, బ్రెయిన్లెస్, టోటల్లీ యూజ్లెస్. ఎవరు నేర్పించాలి? పోనీ ఆ గాజులు ఆ పిల్లలు కాకుండా వాళ్ళ నాన్న నేర్చుకోమని చేద్దాం. గాజులు ఎందుకు వేసుకోవాలో వాళ్ళ అమ్మ ఎప్పుడైనా ఆ పిల్లకి చెప్పిందా? బొట్టు ఎందుకు పెట్టుకోవాలో చెప్పిందా? నిన్న ముద్దరామయ్య అని కర్ణాటక సీఎం ఇలా పైన కాషాయం కండువా వేసుకోకూడదు, కానీ నల్లగా బురకా వేసుకుని ఎగ్జామ్ రాయొచ్చు. ఆ బురకా లోపల ఏదన్నా స్లిప్పుడో ఏమన్నా పెట్టుకోవచ్చు. మెల్లో 7 మందికి ఆ జెండా కట్ చేసేసారు, ఆ నీట్ ఎగ్జామ్కో మరోదానికో కర్ణాటకలో. అలాగే ఇతర రాష్ట్రాల్లో కూడా జరిగింది. ఇది హిందూ దేశమై ఉంది, నిత్యం మనకు అవమానం జరుగుతుంది. అందులో పెద్ద అవమానం ప్రతినిత్యం గోహత్య జరుగుతుంది. దానికి కారణం ఎవరు? మనమే. ఎందుకని? మనం ఎవరిని భయ్యా అనకూడదో వాడిని అంటున్నాం, వాడి దగ్గర కొంటున్నాం, వాడి దగ్గర తింటున్నాం. అది మారాలే, మనం మారాలే. వాడు మారడం, వాడు మారేడు కాబట్టి ముస్లిం అయ్యాడు, వాడు మారేడు కాబట్టి వాడు క్రిస్టియన్ అయ్యాడు. నువ్వు మారకుండా ఉన్నావు కాబట్టి, నీ పూర్వీకులు నీ కోసం బలిదానం చేశారు కాబట్టి నువ్వు ఇంకా హిందువుగా కూర్చున్నావు, నువ్వు ఇంకా బొట్టు పెట్టుకున్నావు, ఇంకా కాషాయ జెండా ధరించి ఉన్నావు. ఇది నీ పూర్వీకుల యొక్క త్యాగం. ఇప్పుడు మనం మేలుకోపోతే జరిగే రాగం ఇంకా పెరిగింది వేగం, కానీ మనలో ఉంది శిస్తుల రోగం. అందుకే మనం మారాలి, మనం అందరం మారాలి. ఈ పిల్లలు చెప్పారు ఇదే దాంట్లో ఉమ్ము వేయకూడదని, కానీ పానీపూరిలో ఉప్పు తక్కువైంది, వాడు ఉప్పు కలపలే, వేడివేడిగా వాడి వాటర్ కలిపాడు, పానీపూరి రుచి పెరిగింది. వేడివేడిగా వాడి పానీ కలిపాడు, ఉప్పు తక్కువైందని రుచి పెరిగింది. మొన్న మెదక్లో లస్సీలో కలిపాడు. వారి శరీరంలోంచి వచ్చేది ఏదో ఒక ద్రవం కలవాలి, అది మీ శరీరంలోకి వెళ్ళాలి. మన చిలుకూరు బాగా దగ్గర గరుడ ముద్ద పెడితే మన తల్లులు పిల్లలు కలగట్లేదని 2 లక్షల మంది వెళ్ళారు. ఎక్కడైనా IVF సెంటర్కి పిల్లలు కలగట్లేదని ముస్లిం స్త్రీలు వెళ్తున్నారా? మన తల్లులకి పిల్లలు ఎందుకు కలగట్లేదు? మన స్త్రీలకి. ఎందుకంటే మనం తినే తిండిలో కలవకూడదు, కలుస్తుంది. హిందువుల జనాభా కలగకుండా, హిందువుల జనాభా పెరగకుండా కుట్రలు జరుగుతున్నాయి. దానివల్లనే ఆ అందులో పెద్ద కుట్ర ఎవరు చేశారు? ఇందిరాగాంధీ చెవిలో పోంది. చిన్నప్పుడు అనుకునే వాళ్ళం. అసలు మొఘలులు, తురుష్కులు, బ్రిటిష్ వాళ్ళు కూడా చేయలేనటువంటి అతి పెద్ద కుట్ర ఆవిడ చేసింది. దాని పేరు కుటుంబ నియంత్రణ. త్రికోణంలో బొమ్మ, ఆ బొమ్మ మీద ఫ్యామిలీ బొమ్మ. మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు గోడ మీద ఉండేది. దాని మీద ఏం రాసి ఉండేది? 2 లేక 3. కొన్నేళ్ళ తర్వాత 2 ముద్దు, ఆపై వద్దు. ఆ తర్వాత 1 ఆర్ నన్. ఈ స్థితికి ఎవరిని? హిందువులు మాత్రమే తీసుకొచ్చారు. ఇది అందరికీ చెప్పలే. హిందూ జనాభా నియంత్రణ తప్ప అది కుటుంబ నియంత్రణ, జనాభా నియంత్రణ కాదు. హిందువులు తగ్గించడానికి ఈ ప్లాన్ చేశారు. మరి వాళ్ళు ఏం చెప్తున్నారు? అప్పుడు ఇప్పుడు కూడా हम 5 हमको 25, 4 बीबी 40 బేబీస్. నవ్వే విషయం కాదు ఇది. మీకు ముందే చెప్పాను, మనం బాగా వినాలి, మనం బాగా తినాలి.
బాగా కనాలి, హిందువుల దగ్గరే కొనాలి. అందుకే ప్రతిజ్ఞ చేయండి ఈ పిల్లలతో పాటుగా, ఈ భారతదేశంలో మీకు భోజనం పెట్టాలని చెప్పారు, కాకపోతే 2 సార్లు తినండి, కానీ ఇప్పుడు మాత్రం బాగా ఉంది. ఈ భారతదేశంలో, ఈ హిందూ రాష్ట్రంలో, ఈ ఆర్యావర్తనంలో, ఈ ధర్మ భూమిలో, ఈ కర్మ భూమిలో, ఈ జ్ఞాన భూమిలో, ఈ వేద భూమిలో, ఈ ఋషి భూమిలో, ఈ తపో భూమిలో, ఈ జ్ఞాన భూమిలో, ఈ వీర భూమిలో, ఈ వేద భూమిలో, ఈ దేవ భూమిలో హిందూగా జన్మించిన నేను, హిందూగా జీవిస్తున్న నేను హిందువుల దగ్గరే కొంటాను, హిందువుల దగ్గరే తింటాను, హిందూలాగే ఉంటాను. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. హర 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 హర, జై శ్రీరామ్. అలాగే ఇందాక సౌభాగ్యం గారు చెప్పారు, హిందువులు ఒకప్పుడులాగా ఇప్పుడు లేరు అని. కానీ మన పక్క రాష్ట్రం తమిళనాడు, అది సింపుల్ స్టేట్ కాదు, అది టెంపుల్ స్టేట్. అక్కడ 40,000 దేవాలయాలు ఉన్నాయి. చోళులు, వైసల రాజులు పెద్ద పెద్ద దేవాలయాలు కట్టించారు. విజయనగర సామ్రాజ్యం వాళ్ళు కూడా కట్టించారు, కృష్ణదేవరాయలు కూడా. అన్ని దేవాలయాల వల్ల వాళ్ళకి 3 లక్షల కోట్ల ఆదాయం వచ్చింది, ఇంకా వస్తూ ఉంది. దేవాలయాలు భూములు మింగేశారు, దేవాలయాల నుంచి బంగారం కేజీలు లక్షల కొద్ది తినేశారు. ఇప్పుడు గతంలో ఉన్నటువంటి దరిద్రులు కానీ, ఇప్పుడు వచ్చిన దరిద్రులు కానీ ధర్మానికి వ్యతిరేకంగానే వాళ్ళ స్టేట్మెంట్లు, వాళ్ళ పనులు ఉన్నాయి. తప్పెవరిది? 80% ఉండే హిందువులు ధర్మానికి వ్యతిరేకంగా నిలబడిన వారికి ఓటేస్తున్నారు. మధురై అంటే ఎవరు గుర్తు రావాలి? మీనాక్షి అమ్మవారి గుడికి వెళ్ళాలంటూ ఉన్నాడు మధురైలో. కానీ ఆ మధురై, మీరు కావాల్సిన గూగుల్లోకి వెళ్ళి మధురై మీనాక్షి అమ్మవారి చుట్టుపక్కల ఎన్ని మసీదులు ఉన్నాయి, చర్చిలు ఉన్నాయి, ఒకసారి గూగుల్ తల్లిని అడగండి. 100ల కొద్ది. ఎలా వచ్చింది? తిరుపతిలో ఎన్ని ఉన్నాయి, హైదరాబాద్లో ఎన్ని ఉన్నాయి, విజయవాడలో దుర్గమ్మ కొండ మీదే ఉన్నాయి. పనిచేసే వాళ్ళలో కూడా వాళ్ళు ఉన్నారు. శ్రీశైలం కొండ మీద ఆటో తోలే వాళ్ళలో 70% వాళ్ళే ఉన్నారు. మన అమ్మాయిని ఎలా ఎత్తుకోవాలి, మన ఆడవాళ్ళని ఎలా నాశనం చేయాలి, మనం తినేదాంట్లో ఏం కలపాలి. వాడెవరో ఒక భారత తీవ్రవాది 10 ఏళ్ళు ఉంటాయి, వాడు పూలు అమ్ముతున్నాడు. ఆ పూలమాల అలా పెట్టి నోట్లో నీళ్లు పోసి అని పోసాడు వాడు. నువ్వు దాన్ని తీసుకెళ్ళి అమ్మవారికి వేస్తావు, స్వామివారికి వేస్తావు, శివలింగానికి వేస్తావు. పుణ్యం వస్తుందా, పాపం వస్తుందా? కాబట్టి మీరు దేవుడికి పూలు పెట్టకపోయినా పర్వాలే, పండ్లు పెట్టకపోయినా పర్వాలేదు, హిందువుల దగ్గర మాత్రమే కొనండి. అదవుతుందా? ఎవరైనా డిసెంబర్ 25 పాచిపోయిన కేకులు తిన్నారా? మీరు చెప్పద్దు కూడా. మళ్ళీ తినకుండా ఉండడానికి ప్లాన్ చేయండి. ఉదాహరణకి మీ అన్నయ్య ఎక్కడుంటాడు? నీకు అన్నయ్య ఉన్నాడా? ఎక్కడున్నాడు? రైట్. తమ్ముడు? నువ్వే తమ్ముడు. నీకున్నాడు తమ్ముడు? నువ్వు మీ అన్నయ్య ఇద్దరే ఉన్నారు, అంతే కదా? మీ తమ్ముడు లేడు. ఏమని మీరు చెప్పారు కదా తమ్ముడు లేడు అని. ఇంకా క్వశ్చన్ అడగకూడదుగా. మీ తమ్ముడు ఏం చదువుతున్నాడు? తొక్కలో క్వశ్చన్. తమ్ముడు లేడని చెప్పేగా. మీ తమ్ముడు ఎవరిలో ఉంటాడు అసలు అడగకూడదు, ఎందుకని? లేదు కాబట్టి. కాబట్టి డిసెంబర్ 25 ఎవరో పుట్టలేదు. మళ్ళీ కేకులు, కేకలు, మేకులు. ఆలోచించండి, ఆలోచించండి. మేము 5 ఏళ్ల నుంచి దాదాపు ఇలాంటి పేపర్లు కొట్టించి, దీని మీద మన కార్యకర్తలకు తెలుసు, పై టైటిల్ ఉంటుంది ఏమని? నన్ను మతం మార్చండి, 90 లక్షలు ఇస్తాం
వాడు డిసెంబర్ 25 పుట్టినట్టు నిరూపిస్తే 90 lakhs అని చెప్పి 5 ఏళ్ల నుంచి చెప్తే 90 MLAs పడుకుంటున్నాడు తప్ప ఒక్కడు కూడా రావట్లేదు గొర్రెనాథంతో. ఎందుకని? వాళ్ళ మతం ఒక క్యాన్సరు, వాళ్ళ దగ్గర దొరకదు ఆన్సరు. దే ఆర్ రన్నింగ్ లైఫ్ బికాస్ ఆఫ్ ద స్పాన్సర్. దే ఆర్ మూవింగ్ ఇన్ ద ల్యాన్సర్. అదవుతుందా? కాబట్టి మన దేశం ఎంత గొప్పది. ఎందుకు గొప్పది? భారతదేశం గొప్పదని దేనివల్ల? భగవద్గీత వలన, భాగవతం వలన, దేవాలయాల వలన, ఋషుల వలన. మనకేం గుర్తు రావాలి? గోల్కొండ ఏం గుర్తు రావాలి చెప్పండి? గోల్కొండ అంటే ఏం గుర్తు రావాలి? అదే గొల్లకొండ. ఎవరు గుర్తు రావాలి? అమ్మ చెప్పింది గట్టిగా. అమ్మకి చప్పట్లు. సీతమ్మకు చేయిస్తి చింతాక పతకము రామచంద్ర, ఆ పతకమునకు బట్టే 10,000 మొహరీలు రామచంద్ర. నీ తండ్రి దశరథ మహారాజు పెట్టేన రామచంద్ర, లేక మీ మామ జనక మహారాజు పంపేన రామచంద్ర. ఎవరు పాడారు? మరి ఆ రామదాసు గారు 12 ఏళ్ల పాటు నరకం అనుభవించినటువంటి స్థలం గోల్కొండ. నేను వెళ్ళాను. ఎంతమంది వెళ్ళారు? మరి రాముడు వారు ఆ యొక్క బాకీ తీర్చారా లేదా? ఆ తీర్చిన దానికి సాక్ష్యం ఏమిటి? ఈ రోజుకి ఆ తానీషా దగ్గర నుంచి రాముడు వారికి ముత్యాల తలంబరాలు వెళ్తున్నాయా లేదా? అంటే రాముడు ఉన్నాడని రుజువైందా లేదా? దానికి సాక్ష్యం ఈ తెలంగాణ గడ్డ. తెలుసుకోరా బిడ్డ, డోంట్ బికమ్ ఎర్ర గడ్డ. అదవుతుందా? అంటే రాముడు ఉన్నాడు, రాముడు వచ్చాడు, దానికి రుజువు గోల్కొండ. మరి మనకెందుకండి ఎండిపోయిన చెక్కలు, దాని మీద శవం, పడుకోబెట్టిన శవం, నిలబెట్టిన శవం, దర్గాలకు వెళ్ళే దరిద్రం మనకు అవసరమా? రాముడు ఉన్నాడని ప్రూవ్ అయింది కదా. అలాగే మూసీ నది అంటాం, ఎందుకంటే ముక్కు మూసుకుని వెళ్ళాలి కాబట్టి. కంపు మన రేవంత్ అన్న, రేవంత్ దిన అని చెప్పాడు, నేను చెప్పలే, అనే చెప్పాడు. నిన్న ఇంటర్వ్యూలో చెప్పాడు గోదావరి అని పేరు పెట్టారు. మొన్న మెదక్కి వెళ్ళా, అమ్మ అన్నం పెట్టింది, అమ్మ పేరు గోదావరి. అలాగే మొన్న ఎక్కడ మన కేసరం వెళ్ళా, అక్కడ పిల్ల పేరు కావేరి. మన రేవంత్ గారు ఏమన్నారంటే కావేరి పేరు పెడతారు, గంగ పేరు పెడతారు, గోదావరి పేరు పెడతారు, మూసి పేరు ఎవరు పెట్టుకోలేండి, అట్లా తయారైంది కాబట్టి అన్నారు. కానీ కామెంట్ సెక్షన్ లో అని కూడా తెలియని పెట్టారు. మూసి కాదు దాని పేరు ముచ్చికుందా నది. అంటే భాగవతంలోకి వెళ్ళండి. కాలయవండు ఒక టెర్రరిస్టు. ఈ టెర్రరిస్ట్ గాడు కృష్ణుడి మీద అటాక్ చేశాడు. ప్రతిసారి మనం యుద్ధం చేసేయకూడదు. క్యాచ్ ఫిష్, డోంట్ వెట్ ద హ్యాండ్. అర్థమైందా? అలా కృష్ణుడు ఏం చేశాడు? వాటి నుంచి తప్పించుకుని పారిపోయాడు. వాడు హే రణచోర్ రణచోర్ అన్నాడు. యాక్చువల్గా అవమానం. మకన్ చోర్ అయితే పర్వాలే, కృష్ణుడు మకన్ చోర్ అండ్ మనచోర్ ఆల్సో రణచోర్ ఈ బిరుదు వచ్చింది ఆయనకి. అవమానమే అయినా పర్వాలేదు, వాడి చీడ తొలగాలని చెప్పి ఆయన అనంతగిరి దగ్గర కొండ గుహల్లోకి వెళ్ళాడు. వెళ్తే వాడు లోపల దూరాడు. ఎంత మాట్లాడు బాబు, నాకేం మొహం అట్లేదు. అక్కడ ఎవరో పడుకుని ఉన్నారు, దుప్పటి కప్పుకుని ఉన్నారు.
ఈ కాలయవండు ఈ టెర్రరిస్ట్ గారు వెళ్ళి ఏయ్ ఏంది నువ్వు పారిపోయి ఇక్కడికి వచ్చి పడుకున్నావా అని కాలుతో తన్నాడు. అంటే ఆయన దుప్పటి తీశాడు, ఒక్క చూపు చూశాడు. బాలకృష్ణ చెప్తాడుగా కంటి చూపుతో చంపించాడు. ఆయన పేరు ముచ్చుకుందుడు. ఈ ముచ్చుకుందుడికి వరం ఉంది, ఎవరైనా ఆయన పడుకున్నప్పుడు డిస్టర్బ్ చేస్తే అగ్గి ఆడైపోతాడు, గుగ్గి, ఇంకా తినలేడు స్విగ్గి. చదివైందా? అప్పుడు కృష్ణుడు వచ్చాడు, ఏమే మంచి పని చేశావు, వాడి బూడిద అయిపోయాడు, నీకేం వరం కావాలన్నాడు. స్వామి నా పేరు మీద ఒక నది ప్రవహించాలి, నాకు మోక్షం రావాలన్నాడు. ఆయన మోక్షం వచ్చింది, అదే ముచ్చుకుందా నది. కృష్ణుడు వచ్చిన నేల ఈ తెలంగాణ, రాముడు వచ్చిన నేల ఈ తెలంగాణ. మనకెందుకండి ఎడారి మతాల దరిద్రం? గర్వంగా చెప్పండి, రాముడు పుట్టిన నేలలో పుట్టాను. గట్టిగా చెప్పండి, రాముని వారము. ఆనందించాలి కాబట్టి గట్టిగా చెప్పచ్చు. రాముని వారము మాకేమి విచారము, రాముని వారము మాకేమి విచారము, రామ నీదే భారము, రామ నీదే భారము, దాశరథి దాశరథి నీవే మాకు ఆధారము. అర్థమవుతుందా? అందుకని మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, మీరు నిత్య జీవితంలో సక్రమంగా ప్రవర్తిస్తేనే వచ్చే తరం తయారవుతుంది. కేవలం ఇలాంటి సభలకు వచ్చి దండం పెట్టుకుని అన్నం తినేస్తే ధర్మం రక్షించబడదు. ఇక్కడికి వచ్చిన దానికి మీరు మార్పు చెందాలి. తినేటప్పుడు, కొనేటప్పుడు, వినేటప్పుడు మార్పు చెందాలి. దానికే ఈ కంఠ శోష, దానికే ఇంత సమావేశం. అందులో ముఖ్యంగా ఇక్కడ స్విగ్గీ జొమాటో బ్యాచ్ కాకుండా మేము వంట చేస్తాము అన్న తల్లులు చేయొద్దండి. ఆ తల్లులందరికీ గట్టిగా చప్పట్లు కొట్టండి. రైట్ పిల్లలు,